ఇప్పుడు పార్టీలో ఏంది ఇది అంటే మీరేమో అంతర్గత ప్రజాస్వామ్యం లేదంటే దీన్ని అంతర్గత ప్రజాస్వామ్యం అంటున్నారు వాళ్ళు. దీని ఎట్లయితుంది? అంతర్గత ప్రజాస్వామ్యం బహిరంగంగా ఉండాలి, చర్చ పెట్టు, ప్రతి మంత్రి మీద చర్చ ఉండాలి. లేదా మనం చేద్దాం రేపటి నుంచి పౌర సమాజమే నీ పార్టీ ఈ తప్పుడు చేస్తున్నది, మనం ఉండాలి. ఒకటి పేరు పొల్యూషన్ ఉన్నదనుకోండి, దాని మీద చేయాలి. ఫార్మా ఉంది, ఫార్మా పొల్యూషన్, మనమే రెగ్యులర్ సెమినార్లు పెట్టి వీళ్ళ బట్టలు కూడా తీసి రోడ్డు మీద నుంచి ముఖ్యమంత్రి చుట్టూ కూడా అంతా బ్యాచ్ చేరినట్టుంది. అంతా ఎప్పుడైనా అధికారంలో ఉంటాడు. మొన్నటిదాకా టీఆర్ఎస్ ఉన్నారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి చుట్టూన్నారు. తెలంగాణ సామెత ఏంది? మా అమ్మ అంటుండే ఎక్కడ పోతారా మొసలు, మీది చెరువు ఎండిపోతే కింద చెరువులకు పోతాయి, బీఆర్ఎస్ చెరువు ఎండిపోతే కాంగ్రెస్ చెరువులకు వచ్చినాయి. అదే దొంగలు, అదే అందరు వాళ్ళే, రాజకీయ నాయకులు వాళ్ళే, మంత్రులు వాళ్ళే, ఎమ్మెల్యేలు వాళ్ళే, అక్కడ ఉన్న వాళ్ళే, ఆఫీసర్లు కూడా వాళ్ళే. చూసినా కదా నవీన్ మిత్తల్ ఎట్టుండవు, అంటే దొంగ పనులు చేసి మళ్ళీ ఇళ్ళతోటే ఉండే, అందరు వాళ్ళే ఉన్నారు. అందుకని జనం తీవ్రంగా గమనిస్తున్నారని చూడండి, గమనిస్తున్నారు, మీ భర్తం పడతారు. అది థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి చూద్దాం, మరి ఇప్పటికైనా కాంగ్రెస్ మేలుకుంటుందా, ముఖ్యమంత్రి కొంత ఏమైనా సోయికి వచ్చి నిర్ణయాలు మంచిగా తీసుకుంటాడా, చూద్దాం ఏం జరుగుద్దో. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.